ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడకుండా చేయి కలిపి తమ పిల్లల చదువుల కోసం రేకుల షెడ్ నిర్మించుకున్నారు మెట్టవలస గిరిజన గ్రామస్తులు. పార్వతీపురం మన్యం జిల్లా మెట్టవలసలో గత ప్రభుత్వంలో ఉన్న ఆర్సీఎం పాఠశాలను ఎత్తేశారు. దీంతో దశాబ్దాలుగా ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అనేదే లేకుండా పోయింది. బడి లేక డిపోలో చదువుకుంటున్న విద్యార్థులను చూసిన గ్రామస్తులు చలించిపోయారు. అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో గ్రామస్తులంతా తలా కొంత వేసుకొని పిల్లల కోసం ఒక పాఠశాల భవనాన్ని నిర్మించారు. గిరిజనుల సంక్షేమం కోసం కోట్ల రూపాయలను కుమ్మరించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ గ్రామంలో స్కూల్ భవనం నిర్మించేందుకు ముందుకు రావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అంతకుముందు పాఠశాల భవనం కూలిపోవడంతో గత ప్రభుత్వంలో నాడు నేడు రెండో దశలో భవన నిర్మాణానికి 2024 సంవత్సరం జనవరిలో 16 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కానీ ఎన్నికల కోడ్తో పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అప్పటి నుంచి చెట్ల నీడలో చలువ పందిర్ల నీడలో విద్యార్థులు చదువులు సాగుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి గుమ్మడి సంధ్యారానికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, గిరిజనులు తమ పిల్లల సమస్యలను విన్నవించుకున్నారు. దీంతో పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు నిర్మాణం పనులు చేపట్టలేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్టవలస ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు సుమారు 70 మంది విద్యార్థులు చదువుకునేవారు. ప్రస్తుతం వసతి లేకపోవడంతో పిల్లల అవస్థలను చూసిన గ్రామస్తులు ఈ ఆలోచన చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో ఇంటికి 500 రూపాయల చొప్పున డబ్బును పోగేసుకుని వచ్చిన చందాలతో నెల రోజుల వ్యవధిలో స్కూల్ షెడ్లు నిర్మాణం పనులు చేపట్టారు. అయితే ఇలా నిర్మించిన రేకుల షెడ్లలోని తరగతులు ప్రారంభం కావడంతో ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు నీడను ఇచ్చినట్లయింది. ఇక్కడ మనకి భవనం మెట్టవలసలో ఏడీ స్కూల్ ఉండేది. ఆ స్కూళ్ళు అందరూ ఎత్తేయడం వల్ల ఆ స్కూల్ని వెంటనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే మరి మేము మన రాజేందర్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఆ స్కూల్ వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. మాదొకటి అక్కడ దెబ్బగడ్డ ఒకటి. ఈ స్కూళ్ళన్నీ సత్యబాబు గారు మాడిపల్లి వచ్చినప్పుడు మేము కలవడం జరిగింది. వెంటనే శాంక్షన్ చేశారు. 3 సంవత్సరాల నుంచి కూడా శాంక్షన్ అయింది, కానీ స్కూలు భవనం కట్టలేదు. గిరిజన శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి మేడం గారు కూడా చెప్పడం జరిగింది. 10 రోజుల్లో మీ స్కూల్ని ప్రారంభించి పనులు చేయిస్తామని చెప్పారు. మేడం గారు కూడా చెప్పడం జరిగింది. అవును, ఇప్పటికి మరి 6 నెలలు అవుతుంది. అయితే గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత ఇలాఖానాలో ఇటువంటి పరిస్థితి నెలకొనడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవన నిర్మాణం చేపడతామని అధికారులు, పాలకులు ఇచ్చిన హామీలు నీటి మీద రాతలే అని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా మెట్టవలస పాఠశాల భవన నిర్మాణానికి పాలకులు, అధికారులు చర్యలు తీసుకుని గిరిజన విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాలని గిరిజనులు వేడుకుంటున్నారు. గవర్నమెంట్ భవనమైనటువంటి డిపోలో స్కూల్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటి ప్రభుత్వం బియ్యం వ్యాన్లని స్వాధీనం చేసుకోవడం వల్ల ఇప్పుడు డిపోలో పిల్లలకి స్కూల్ చెప్పకుండా మేము బయటన ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే మా గ్రామం మొత్తం ఏకమై మీటింగ్ పెట్టుకొని ఇంటికి 500 చొప్పున కలెక్ట్ చేస్తూ ఈ యొక్క రేకుల షెడ్ నిర్మించుకున్నాం. ఎందుకంటే మోడల్ ప్రైమరీ స్కూల్ మాకు శాంక్షన్ అవ్వడం వల్ల అది ప్రభుత్వం అనేది మోడల్ స్కూల్గా మా ఎంపీపీ స్కూల్ని మోడల్ స్కూల్గా మార్చడం జరిగింది. అయితే మా గ్రామం స్కూల్లో 70 మంది పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు మంచి భవనాన్ని నిర్మించి మా భవిష్యత్తును ఆలోచించి కొత్తగా నిర్మించి మాకు ఇస్తారని వేడుకుంటున్నాం. అంటే జనవరిలో